టీమిండియాలో తనదైన ముద్ర వేసిన స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత తన మనసులోని భావాలు ఓపెన్ గా చెప్పాడు. 2024 డిసెంబర్లో భారత్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చింది. 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే తర్వాత భారత్ రెండో అత్యధిక వికెట్ల బౌలర్గా నిలిచిన అశ్విన్ తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు వెల్లడించారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో జడేజా, నేను ప్రధాన స్పిన్నర్ గా ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ ఆడారని, తర్వాత తాను మళ్లీ వచ్చానని అన్నాడు. అయితే మళ్లీ తాను బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తన టైం అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చిందని అశ్విన్ స్పష్టం చేశాడు. గంభీర్ పై వచ్చిన ఫేవరెటిజం ఆరోపణలపై కూడా అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా గంభీర్ పై అసహనం కలిగి ఉండాలి అంటే అది తానే కావాలి అన్నాడు. ఎందుకంటే ఆయన కోచ్గా వచ్చినప్పుడు తానే జట్టులో బయటకు వచ్చానని గుర్తు చేశాడు. గంభీర్ కోచ్గా తన పని చేస్తాడని, టీం కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైందే అని అశ్విన్ స్పష్టం చేశాడు. తాను తప్పుకోవాలి అనుకున్న విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ తప్పుకోవాలనుకున్నా అది ఓకే అని తేల్చేశాడు. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇదే సిద్ధాంతం పాటిస్తానని అశ్విన్ తెలిపాడు. ఇదిలా ఉంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. గంభీర్ కారణంగానే యాష్ తప్పుకున్నాడు అన్న వార్తలు కూడా ఎక్కువగానే వినిపించాయి. సీనియర్స్ పై గంభీర్ నమ్మకం పెట్టుకోలేదని, అందుకే తుది జట్టులో ఉంచకుండా వారంతట వాళ్లే రిటైర్మెంట్ ఇచ్చేలా వ్యవహరించాడు అన్న అభిప్రాయం కూడా వినిపించింది. అయితే ఇప్పుడు గంభీర్ కు మద్దతుగా అశ్విన్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తం మీద అశ్విన్, కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక గంభీరే కారణమన్నది అభిమానులు బలంగా నమ్ముతున్నారు.